ఏమే పద్మ, కొన్ని మనుషులు పట్టుకరా. వస్తున్నాయ్యా. ఏమయ్యా పొలం కాడ నార్మల్ దున్నుడైందా అయ్యా? అయిందే, ఎవరిదాకా ఆడనే ఉండొస్తాను. ఏవయ్యా మా అవ్వకి కళలో కనబడుతున్నానట, ఆదుకుతున్నానట. ఒకసారి మా ఇంటికి పోయేద్దామా? ఏందే ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు అవగారింటికి పొలం కాడ మత్తు పని ఉంది చేసేది. పనులు ఎప్పుడుంటాయి అయ్యా? మా అవ్వ నా మీద రంది పెట్టుకున్నదంట. పెళ్ళై 2 నెలలు అవుతుంది, ఒక్కసారి కూడా పోలేదు. పోయేద్దాం కదయ్యా. పిచ్చిదానివా చెప్తే అర్థమైతే లేదా? అదుపుడైనా పోదండి. నాకు కూడా పానం కొట్టుకుంటుంది అయ్యా. ఒకటే రోజు, ఇప్పుడు పోదాం, పొద్దుగుకి ఎవరికి వద్దాం. నీ అవ్వ నువ్వు చెప్తుంటట్లేవు కదా. ఒకటే రోజు పొద్దుకి వరకు వద్దాం, ఇక్కడ మనకు మస్తు పనులు చేసుకునేటి. సరే అయ్యా, ఒకటే రోజు నేను తయారైనా నీకు స్నానంకి నీళ్ళు పెట్టినా పోయి తానం చేయురు. అయితే ఏమైతుంది? అల్లుడు అంత మంచిదేనా? ఇప్పుడే వద్దురా బిడ్డ. దా బిడ్డ. రాకేష్ బావని తోలుకోపో, నీళ్ళు పో, కాలు కట్టుకుంటాడు. ఓకే బాబు. బిడ్డ అంత మంచిగా అల్లుడు అమ్మ నాయన మంచిగా ఉన్నారా బిడ్డ? మంచిగా ఉన్నారు మామ. మరి వ్యవసాయం పనులు ఏం దాకా వచ్చినాయి? ఇక మొన్ననే దున్నుడు అయింది, ఇక అలుకుడు ఉండే అది బంద్ చేసుకున్నట్టు వచ్చినాం. మంచిగా చిరుతీ బిడ్డ. మీ అత్తమ్మకు బుజ్జి కళ్ళలో పెట్టినట్టుందట. నాకు కూడా పానం కొట్టుకోబట్టి. బిడ్డ అల్లుడు మంచిగా చూసుకుంటున్నాయి, మీ అత్త మామ మంచిగా చూసుకుంటున్నాయి. మీ అల్లునికేమో మంచిగా చూసుకుంటుడు, మా అత్త మామ అయితే నన్ను కన్న బిడ్డలకి చూసుకుంటురమ్మా. అందుకే 2-3 రోజుల ఫోన్ చేస్తున్నాం బిడ్డ. ఇక అత్తం అగత్తం అంటారు. ఇలా మంచిగా చిరు బిడ్డ. ఇక అందుకే వచ్చినాం. సరే బిడ్డ తిందాం పని. రాకేష్ బాగా తెచ్చినావురా? తెచ్చినవా పో, రెడీగా ఉంది. సరే ఏ పువ్వుకూర అయిందా? అయిందయ్యా రాత్రి. సరే బిడ్డ పని తిందాం. రాకేష్ చెల్లొచ్చే బావ వచ్చి ఏం తెలియదా బాబు? ఇదేంది బాబు వెనకనే ఉన్నాయి తెచ్చిన. మరి గాడ పెడతావేం రా? ఇక పోయి బాగుంటుంది. అల్లుడు తీసుకో బిడ్డ. బాగా కష్టం. ఏం కూర అన్నావేది? ఉప్పు తక్కువ అయింది. పో నువ్వు కో బిడ్డ. ఉప్పు తెపో.
ఈ అవ్వ బంధవత్తు మామ ఉన్నాడు, బంధవత్తు బామ్మడి ఉన్నాడు. మంచి పెళ్ళం కూడా దొరికింది. మంచిగా అరుచుకుంటారు కదా నన్ను. నా అంత అదృష్టవంతులు లేనట్టే ఉన్నాడుగా. అల్లుడు కూరేసుకో బిడ్డ, అట్టనే కలుపుకుంటున్నావు. చాలా అత్తమ్మా ఉన్నది, సరిపోతుంది. బాగుంట పడుకు బా తిను. ఏ బామ్మడి ఉన్నది చూడు, సరిపోతుంది. చాలు మామ పొద్దుకుతుంది, మేము పోయేస్తాం. ఇట్లెందుకు చేస్తారు బిడ్డ? ఇట్లా వచ్చి గట్లా పోగొడతారు. ఒకనాడు ఉంటే నాకు తుర్తయ్యేది కదా. బాబు ఆడ పళ్ళన్నీ అట్లనే ఉన్నాయి, మళ్ళీ వస్తాం, నువ్వేం బెంగవాడు. ఏమో బిడ్డ మీ ఇష్టం. ఏమే ఇక సంచి తీసుకోండి రా. ఇక బిడ్డలు పోతా అంటుర్రు. బిడ్డ ఇక సంచి దీనిలో అప్పాలు ఉన్నాయి. ఇక బిడ్డ టిఫిన్ డబ్బా దీనిలో తొక్కు పెట్టిన తినురే. అల్లుడు బిడ్డ పైన మంచిగా చూసుకో అల్లుడు. నీ బిడ్డకే తెస్తామ్మా, బంగారం కూడా చూసుకుంటా. సరే బాబు. రాకేష్ వాళ్ళని తాగొద్దాం. సరే బాబు. ఏమే మనకు దగ్గర అల్లుడు దొరికిండే. బిడ్డని బంగారం చూసుకుంటుండు. అవునయ్యా, మన అల్లుడు మంచివాడు అయ్యా. మన బిడ్డను కూడా అడిగిన, అత్త మామ మంచిగా చూసుకుంటారా బిడ్డ అంటే మంచిగా చూసుకుంటారు అని చెప్పింది. అల్లుడు మంచిగా చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటున్నా అని చెప్పింది అయ్యా. అట్లా నాయే మనకేందయ్యా, మన అల్లుడు చల్లగా మంచిగా బతకని. పద్మ, నాకు మంచిగా అనిపించింది మీ ఇంటికాడ. మీ వాళ్ళు మంచిగా చూసుకున్నారు నన్ను అయితే. మరి ఏమనుకున్నావు అయ్యా, మా వాళ్ళు మర్యాద గల మంచిగా చూసుకుంటారు. నువ్వు అదేనే మంచిగా చూసుకున్నారు నన్ను అయితే. సరే అయ్యా, నాకు ఇంట్లో వంట పని ఉంది, అన్నం కూర ఉండాలి. సరే నేను కూడా పొలం కూడా వేస్తా. మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయామే. ఇప్పుడు నీకు స్కూల్ ఉంది కదా, సెలవులలో పోదంపి. అవ పోయామే. నీకు కదా చెప్తే. ఏమైంది? అవ్వ కొడుకులు పెట్టుకుంటారు. ఏమైందిరా? డాడీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయామంటే మా అమ్మ అద్దంటుంది. ఎందుకే ఒకరోజు పోతే ఏమైతుంది? పిల్లల పొద్దులు బాగా పోదాం 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 అడిగా. ఇప్పుడు ఏమైతుంది? పోతే ఒక రోజు డాడీ చెప్పే మమ్మీకి అద్దంటుంది. ఏమైంది? పోరా, నేను కన్సేపు చూస్తాను. తప్పుడు ఏవో ఒకరోజు పోతే ఏమైతుంది? ఏందయ్యా, పెళ్ళైన కొత్తలో ఇప్పుడు ఒకటేనా? వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయో వాటికి కూడా బడి ఉంది. ఉంటే ఒక పూట పోతే ఏం కలిసి టైర్ గారా కూడా మళ్ళీ వస్తా నేను. ఇక పోరాడు నువ్వు అన్నాక నేనేం చెప్తీగా. అరే తయారుగా పోరా, పోదాం పని. దిగురు. మీ అన్నగాడే? ఏమో నాకేం తెలుసు. బాపు, మీ అయ్యవ్వ కూడా ఏమంటున్నారు కదా పిలు. నేను చెప్పినా పొలం పనులు ఉంటాయని మీరే పోదాం పోదాం అంటది. లోపలికే పోదాం పరి. బాపు ఏం బావా ఇప్పుడు వస్తుర్రా? ఇంకా ఏంటి ఏమైతుంది? బామ్మది ఇప్పుడే వస్తాను. ఏమైందన్నా సప్పుడు చేస్తలేవు? అమ్మ బాబు ఎటు పోయిర్రు? బాపు పొలం కడికేయండు, అమ్మ ఇంట్లున్నది. అమ్మా అమ్మా, నేను అంతే ఎవడు పట్టించుకుంటాడు. కొత్త పెళ్ళి అయినప్పుడు ఎంత మంచిగా రాసుకున్నాడు. ఇట్లా రాసుకోవాలంటే పెళ్ళం అద్దానం కూడా తిని అత్తగారికి. అన్న బాబుకు ఫోన్ చేయ, బావ వచ్చిండని. పొలం కాడ మత్తు పని ఉంది. అత్తడిది బావని కూర్చోమని లోపలికి వెళ్ళి అత్తడు మెల్లగా. బాపు గట్లా అంటున్నావేందన్నా? నువ్వు ముందు వాళ్ళ బాబుకు ఫోన్ చేయి. ఏంటది? బాపు చెల్లుండు బావ వచ్చిర్రు, నేను అర్జెంట్గా రమ్మంటురే, తొందరరా. సరే అత్తరాట, మీరు లోపలికి వెళ్ళి కూర్చోపరు. బిడ్డ అంత మంచిగా మీ అత్త మామ ఎట్లున్నారు? మంచిగా అన్నారు. అంతా మంచిగానే ఉన్నాయి. మంచిగా ఉన్నారా అమ్మ? మంచిగా ఉన్నాం బిడ్డ. పిల్లగాడు స్కూల్ పోతుందా? పోతున్నాడు. బాబు మంచిగా ఉన్నాడు. పానం మంచిగా ఉన్నారు బిడ్డ. పోతుందా బిడ్డ మంచిగా? అగో బుజ్జి ఎప్పుడు వచ్చిర్రా? అల్లుడు ఎప్పుడు వచ్చిర్రా?
ఎప్పుడైతే ఏంటి వచ్చినాం కదా. అవు గట్ల అంటావు. గట్ల అనకపోతే ఇంకేమంటారు, గట్లనే కనబడుతుంది ఇంటికి వచ్చినందుకు. అవు అల్లుడు ఓ గట్ల మాట్లాడబడుతుంది కొత్తగా. అయితే నువ్వు వెయిటింగ్స్ లో ఉన్నావు. సరే కానీ తిందాం పారి కడుక్కోపోయి. ఏం తింటుంది మాది నచ్చినది ఇంటికాడ. అగో అల్లుడు గట్ల మాట్లాడుతున్నాం, కొంచెం వాళ్ళు తింటారు పాలు. తిన్నట్టే ఉంది అత్తమ్మ, కడుపు నిండింది. ఏందయ్యా బుక్కెడంత తిన్నాంకి కొడుకు కూడా ఆకలి అవుతున్నట్టుంది. ఇక అల్లుడు నువ్వు ఏం గరం మీద ఉన్నావు ఏమో కానీ ఒకటి చల్లబడదాం. ఏదైనా మాట ముచ్చలుంటే తర్వాత మాట్లాడుకుందాం. కూర్చున్నావేమి పోయి అన్నం పెట్టుకో. నలుగురు బిడ్డ ముగ్గురు తిందాం అందరం. అమ్మ అల్లుడికి మంచిగా అయ్యో బాబు అమ్మ కొన్ని నీళ్ళు రే. నీళ్ళ బిడ్డ ఏంటి ఇది వీటికి గదిలోకి వచ్చి అనుకుంటున్నావా? ఇదేనా మర్యాద? ఇదేనా పద్ధతి? అంటే ఇదేనా నాకు వీటికి అల్లు అనుకున్నావా అక్కడ అనుకున్నావా? ఏందలుడు తమాషా చేస్తున్నావా? నా ముందర నా బిడ్డను కొడుతున్నావు. కొడతా బరాబర కొడతా, అవుతుంది నరుకుతా. ఇంటికి వచ్చిన నీళ్ళు కొడియారా? నువ్వు పెద్ద మనిషివి కూర్చున్నావాడా? సిగ్గుండాలే అన్న ఇట్లా మాట్లాడి మళ్ళా అంత మర్యాద లేదు, ఏం లేదు, అతనికి ఇచ్చే గౌరవం లేదు. మా చిల్లర పోయినా మా బాబుని తిడుతున్నావు. నా ముందే నా పిల్లల్ని కొడుతున్నావు. నాకు పద్ధతి లేదు. నా ముందంటే నా పిల్లలు ఇప్పుడు పద్ధతి నువ్వు మెప్పించిన తర్వాత ఊరు దాటిపోవాలి. అల్లుడు ఎట్లయిందో నేను పిలిపిస్తా 10 మందిని పిలిపించిన తర్వాత నువ్వు మెప్పించిన తర్వాత నువ్వు మెప్పించిన తర్వాత ఊరు దాటిపోవాలి. ఏంద్రా అన్నగా ఏంది బాబు ఇదేనా మీరు ఇచ్చే మర్యాద? ఇంటికి వచ్చిన అల్లుడికి బుక్కెడంత నీళ్ళు కూడా ఇయ్యని కూడా ఇంతగానే మరైరు మొత్తం గల్ల పట్టుకొని మరి కొట్టిరు. ఏందన్నా ఇది? ఏంది బాబు ఇది? ఇంటికి వచ్చిన అల్లుడికి ఇచ్చిన మర్యాద వచ్చి రాగానే అన్న ఏందన్నా నువ్వు కాలేసుకొని బాబుకి ఇచ్చిన మర్యాద గిదేనా? మొత్తం ఎప్పుడు వచ్చిన బాగా కూడా అడగలేదు. నా కొడుకు నా గది లెక్క కాదు, నా కొడుకు అమ్మ ఇంటికి పోదామని నువ్వు అంతే. ఏందే చెల్లె బాగా మాట్లాడుతున్నావు. ఇలా పొలం కాడ పని ఉండడం వల్ల కొద్దిగా పట్టించుకోలే, దానికి ఎంత మాట్లాడుతున్నా? నీకు పెళ్ళైనా కొత్త నేను ఎన్ని పెట్టలేదే? మొన్న దీపావళి పెట్టిన బట్టలు బాగు, మొన్న దసరాకు పెట్టిన బట్టలు బాగు, అప్పు లేని మాటలు బాగా నెట్లున్నాయి. ఎవరో బాగా మాట్లాడుతున్నావు, మేము గతి లెక్క రాలేదురా, లోకం ఎక్కలేక రారా? నువ్వు కొత్తగా మాట్లాడతాను, పెట్టేది తెస్తారా? ఇంత కొంచెం తన ఎందుకురా? ఏదో పోరాడు అమ్మమ్మ ఎడితే తీసుకొచ్చిన చెప్పే గిరేరా ఈ పద్ధతి. చెప్పే బాబు అన్నా తప్పే ఉన్నది, అప్పుడు అదే నేను పెట్టేది ఇప్పుడు. అల్లుడు మీకు ఎప్పుడు ఏం పెట్టలేదా బిడ్డ? అవు బిడ్డ నాకు అందకాడ పైసలు అందలేవు, అందక ఇలా కారం పిత్తులు పెడితే వీళ్ళకి ఇట్లా మాట్లాడుతురా మీరు? నా ముందంటే నా బిడ్డను కొడతావు, నా ముందంటే నా పూరని కొడతావు. నాకేం అనిపించదా బిడ్డ? అల్లుడు అంటే ఇంటికి పెద్ద కొడుకోవాలి. నువ్వేం పని చేసినావు బిడ్డ ఇయ్యాల? పెద్ద కొడుకు ఇచ్చే మర్యాద మంచిగా పడుతుంది. చూడే ఏం మాట్లాడతాండ అయ్యా? అవునే బాబు ఆయన అన్న దాంట్లో తప్పేముంది, పెద్ద కొడుకే. సరే మీరు పెట్టింది కారం మెతుకులైనా సరే మేము తింటామే, మీరు బుక్కేడని నీళ్ళు ఏం మర్యాదండి? ఏందే అవ్వ, వాళ్ళంటే మొగోళ్ళు, వాళ్ళకి టెన్షన్లు పనులు ఉంటాయి. నీకేమైంది? అన్నం పెట్టి బుక్కేడని నీళ్ళు పెట్టవా? నీకు తెలియదా? అవునే బిడ్డ, వాళ్ళ టెన్షన్ లో వాడు నేను కూడా మర్చిపోయిన బిడ్డ, నన్ను క్షమించే అల్లుడు, క్షమించలుడు, తప్పైంది. అట్లా కాదు బిడ్డ, ఏదో ఎల్లి ఎల్లక నేను పెట్టిన కారం మెతుకులకు గింత మాట అంటే మమ్మల్ని
మాఫ్ చేయి బిడ్డ. ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా కానీ నువ్వు ఇంటి అల్లుడి బిడ్డ. జర మాఫ్ చేయి మమ్మల్ని, మాఫ్ చేయి బిడ్డ, మాఫ్ చేయి. అరే రాకేష్, మనం అనుకున్నా ఏమనుకున్నా ఇంటి ఆడవిల్ల బిడ్డ. ఇంటి ఆడవిల్ల కలకాలంటే మనకు మంచిది కాదురా. రాకేష్ బా నన్ను క్షమించు బా. ఏదో తెలుగు మాట్లాడు. అల్లుడు ఏనాదా అల్లుడు సరే మామ, ఏదో మాట జారిపోయింది. ఎన్ని అనుకున్నా మీకు మేము, మాకు మీరు, మీరు తప్ప మాకు ఎవరు ఉన్నారు? ఏమనుకోకు మామ. సరే బాబు, ఎన్ని అనుకున్నా మనం ఒకటి. మనం ఎప్పుడు కూడుండాలి, ఇసట్లు ఎప్పుడు పెట్టుకోవద్దు, సంతోషంగా ఉండాలి. సరే బిడ్డ, సరే అల్లుడు. బా నువ్వేనాదో బా ఎలానే ఉంది కాటన్ గిల్ తీసుకెళ్తా బా. కిటికీలు తెల్లారా మరి అంటే ఇలా అల్లుడు మాటలు అనుకున్నంత మాత్రాన తెగిపోయి బంధాలు కావు బిడ్డ. మని సరే బిడ్డ, మామ. మనం ఇప్పుడు ఇట్లే కలిసి ఉండాలి అందరం. సరే బా ఇప్పుడు మనం విడిపోవద్దు బా. సరే బా, మరి ఇది పెళ్లి చేసుకో, కోడలు వస్తే పెళ్లి చేద్దాం. చూడు పిల్లని కూడా అల్లుడు చేద్దాం.